పాపారావు గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తిగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ రెండు ప్రభుత్వాలు ఇక్కడ అక్కడ మెట్రోను పూర్తిగా కబలిస్తున్నాయనే అంశం, అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోను రాష్ట్ర ప్రభుత్వంపై ఆ భారాన్ని మోపడం, పెద్ద ఎత్తున 2.5 కోట్ల రూపాయల వడ్డీ రోజుకు చెల్లించే పరిస్థితి తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి ఓఎన్ఆర్ గారు కూడా మండిపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు ఈ ఓవరాల్గా ఈ ఇష్యూపై మీ అంచనా ఏంటి? అంటే కేంద్రం మొదటి నుంచి కేంద్రం తీరు ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులన్నింటినీ, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు వచ్చిన హక్కులన్నింటినీ కబ్జా చేయడం అనేది కేంద్రంలో బీజేపీ తీరు మొదటి నుంచి ఇది ఉంది. బీజేపీ ఇది కొత్తగా ఏం వచ్చింది కదా, అన్ని రాష్ట్రాల విషయంలో, ప్రతిపక్షాల రాష్ట్రాల అన్నిటికి సంబంధించిన విషయంలో కూడా మొత్తం ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ తనకి దఖలు చేసుకోవాలనే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది కేంద్రం. అన్ని విషయాల్లో ఇదే చేస్తుంది. ఫిస్కల్ ఫెడరలిజం అంటాం. అంటే రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా అధికారాలు ఉంటాయి. పన్ను డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే అధికారానికి సంబంధించి, లేకపోతే వసూళ్లకు సంబంధించి. జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల అధికారాలు కొంత తగ్గినాయి. కానీ మనకున్నటువంటి వ్యాట్ కానీ, సేల్స్ ట్యాక్స్ ఇట్లాంటి వాటి వల్ల కొంత పెట్రోల్ డీజిల్ విషయంలో, లిక్కర్ విషయంలో ఆదాయం ఉంది. మొత్తం మీద ఆదాయాన్ని కూడా కబ్జా చేయడం కోసం సెస్లు, సర్ఛార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయాన్ని తాను సొంతగా నొల్లుకోవడం అనేది గత నుంచి చూస్తున్నాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీరులో. రాష్ట్రాల హక్కులన్నింటినీ కాదనేది, దానికోసమే డబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రయత్నం. ఇది బీజేపీ వైఖరి. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తే, మనం మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఉండగా కూడా తమిళసై గారు అప్పుడు గవర్నరు రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సహకరించకుండా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ అవన్నీ ట్రాన్స్పరెంట్. ఆ రోజు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వివాదాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే తగాదాల నుండి ఏదైతే ఉన్నాయో, అన్నిటి విషయంలో ఎందుకు జరుగుతుంది ఈ వివాదం అనేది అందరికీ కనపడతానే ఉండేది. అందరికి స్పష్టంగా తెలిసేది. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంతో కేంద్రంకి మధ్య వచ్చే వివాదాలు ఎందుకు వస్తున్నాయి, దీని బోన్ ఆఫ్ కంటెన్షన్, దీనిలో ఉన్న వ్యవహారం ఏంటనేది అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ప్రయోజనాలు ఏం లేవు ఆ రోజు. అందుకని ప్రజల ప్రయోజనాల కోసం, తను అనుకున్న దానికోసం ముందుకెళ్తుండేది. కాబట్టి అన్ని స్పష్టంగా ఉండేవి. ఈ రోజు అలా కాదు. కేంద్రంతో వీళ్ళకి వస్తున్న తగాదాలు, రేవంత్ రెడ్డి గారికి వస్తున్న తగాదాలు ఒక మర్మగర్భమైనటువంటి అర్థం కానీ అసలు ఎందుకు జరుగుతుంది ఈ వివాదం. పైగా రెండో పక్కన చూడండి, ఇప్పుడు గవర్నర్ తో అసలు పేరు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. బడేభాయ్ తోటాభాయ్ వ్యవహారం ఇక్కడ బాగా కనపడుతుంది. తమిళసై గారు ఉండగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మాక్సిమం ట్రై చేశారు, లొంగదీయడానికి కేంద్రాన్ని. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గవర్నర్ తో ఇక్కడ ఏ వివాదాలు లేవు, అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి. ఎమ్మెల్సీల నియామకాల దగ్గర నుంచి, గవర్నర్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి. ఎందుకు ఇంత కోఆపరేట్ చేసుకో, మరి వేరే అంటే మిగతా విషయాల్లో మనకు అర్థం కాని తగాదాలు జరుగుతాయి. అంటే ఈ ప్రభుత్వం బడేభాయ్ తోటాభాయ్ వీళ్ళిద్దరు ఒకటే కలిసే ఉన్నారు. కానీ వివాదాలు మెట్రో ఫేజ్ 1 లో వస్తాయి, లేకపోతే ఇంకో దానిలో వస్తాయి, లేకపోతే అంటే ఒక రకంగా ప్రైవేట్ వ్యవహారాలు కొన్ని నడుస్తున్నాయి అనేది మనకి ఎవరికైనా సందేహం వస్తుంది. సో దానిలో భాగంగానే ఇది చూడొచ్చు. తర్వాత అనవసరంగా ఎల్ఎన్టీ చాలా మందికి, ఇప్పుడు మనం మాట్లాడుకోవటమే కాదు, ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి దీన్ని లాగేసుకుంటారనే వార్తలు వచ్చినప్పుడే నేను మాట్లాడాను, చాలా మంది మాట్లాడాం, వీళ్ళు నడపలేరు ఇట్లాంటి ప్రభుత్వం. పైగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దృష్టి అంతా వేరే అంశాల మీద ఉండి, పైగా మెట్రో లాంటి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇది మన ప్రజల సేఫ్టీ, అది ప్రయాణం సేఫ్టీ కానీ, టైంకి వెళ్ళటం కానీ, దానిలో చాలా ఇంట్రికేట్ విషయాలు ఉన్నాయి. నేను అప్పట్లో కూడా చెప్పాను. నేను పొద్దున్నే ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళి, పక్కన అమీర్పేట మెట్రో స్టేషన్కి వెళ్ళి పొద్దున ఎవరి కోసం ఎదురు చూస్తున్నా. ఫస్ట్ ట్రైన్ లో రావాలా, వేరే అటు దిల్సుఖ్ నగర్ రేపు నుంచి రావాలి. ఫస్ట్ ట్రైన్ లో ఎదురు చూస్తుంటే అప్పటికి ఎవరు రాలా. ఇంకా ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాఫ్ వచ్చారు. ఆ టైంకి ఎగ్జాక్ట్ గా ఆన్ డాట్ ఆ స్టాఫ్ రావడం, ఎవరి పొజిషన్స్ లో వాళ్ళు ఉంచడం, ఎల్ఎన్టీ కింద ఉన్నప్పుడు చూశాను నేను. అద్భుతమైనటువంటి ఇదనమాట. అంటే చీమల దండలాగా మొత్తం వర్కర్స్ అంతా ఎవరి పొజిషన్స్ వాళ్ళు తీసుకుని, సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అంతా క్షణాలు జరిగిపోయి అంత మొత్తం పర్ఫెక్ట్ సిస్టమ్. వీళ్ళు చేయగలరా అని అనిపించింది ఆ రోజుకి. ప్రభుత్వం కనుక తీసుకుంటే వీళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకోవడం గురించి నాకు అభ్యంతరంలా. వీళ్ళకి అసలు వీళ్ళ దృష్టి దాని మీద లేదు, దేని మీద సరైన నిర్వహణ మీద లేదు. కానీ చేయగలరా అనే సందేహాలు నాకు చాలా వచ్చినాయి. అగ్రేంటి వీళ్ళు ఎల్ఎన్టీ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ప్రజలకి చేసిన ద్రోహం. అది సిస్టమేటిక్ గా నడుస్తుంది. నేను ప్రైవేట్ వాళ్ళకి ఎప్పుడు అనుకూలం కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు వల్ల ప్రైవేట్ వాళ్ళని నయమనాల్సి వస్తుంది. ఎల్ఎన్టీ చాలా పక్కాగా చేసిందండి. అలాంటి ఎల్ఎన్టీని మీకు ఎందుకు అక్కడ మళ్ళీ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో ఎల్ఎన్టీతో వీళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు రిపేర్ చేయిస్తా ఉంటే చేయించుకోకుండా వాళ్ళతో వ్యవహరించిన తీరు, ఈ రోజు ఎల్ఎన్టీని 13,600 కోట్ల అనుకుంటే పంపించిన తీరు,
ఇవాళ నినగాక మొన్న ఇక్కడ రాయదుర్గంలో ఇప్పుడు జరిగినటువంటి వేలం విషయంలో ఎస్బీఐతో వచ్చినటువంటి వివాదం ఈ జరగచ్చండి. ఒక ఎస్బీఐతో వివాదంలో చాలా తొందరపాటు వ్యవహారం ఉంది. అంతా క్లియర్ చేసుకో. ఒకవేళ నిజంగా మీరు వేలం వేయాలనుకుంటే క్లియర్ చేసుకోవాలి. దానిలో కూడా కోర్టు మంచి ప్రశ్న వేస్తుంది కదా. ప్రభుత్వం తరఫున లాయర్ కూడా అది ఎస్బీఐ తరఫు లాయర్ కూడా మంచి ప్రజా ప్రయోజనం అనే విషయం ఏంటి అసలు? ఏ ప్రజా ప్రయోజనం కోసం వేలం వేశారు, ఎవరికి ఇచ్చారు? రియల్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చేది కూడా ప్రజా ప్రయోజనం అనే చర్చ కూడా వచ్చింది కదా కేసులో. మీకు ఉపాధి కల్పన లేకుండా ఎస్బీఐ భూములు పోయినాయి. అది ఎస్బీఐకి ఇచ్చింది, వాళ్ళకి సరైన సెటిల్మెంట్ లేకుండా చేశారు. దాంతో పాటు వేరే ప్రశ్నలు కూడా వచ్చినాయి కదా. ఇక్కడ ఈ డబ్బులన్నీ వస్తున్నాయి మీకు, దీన్ని ప్రజా ప్రయోజనం అంటే ఎలా ఖర్చు పెడుతున్నారనే క్వశ్చన్లు కూడా వచ్చినాయి ఆ కేసులో. అంటే ఎక్కడికి పోతుంది ఇది? అంటే ఇది ఎట్లా పడితే అట్లా తెలంగాణ నేలంతా రియల్ ఎస్టేట్ గా మార్చుకుని వేలాలు వేసుకుంటా ఉందా, ఇది చేసుకుంటాం అనే పరిస్థితి వస్తే అంటే ఈ రోజు ఏ సర్టిఫికేట్ లేదు ఏ భూమికి. కొన్ని చోట్ల అమ్ముకోవడానికి లేని స్థితిలో ఉన్నారు రియల్ ఎస్టేట్. సొంత భూములు ఉన్నవాళ్ళు వాళ్ళ భూములుగా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఆ భూమి అమ్ముకోవాలంటే చాలా చోట్ల వాటిని ఫ్రీ చేసి ఉంచినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు పెద్ద రియల్ ఎస్టేట్ గురించి అంత రోజుగా తెలియకపోయినా ఫ్రీ చేసి దానికి మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రకరకాల గొడవలు. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఎస్టేట్ గా అయ్యే జాగీర్ అని ఎవరెవరో ప్రశ్నించుకున్నారు కదా, ఇక్కడ ఒకళ్ళు ప్రశ్నించు అదేమో కానీ ఆ సంగతి వదిలిపెట్టి ఇక్కడ ప్రైవేట్ ఎస్టేట్ గా తెలంగాణని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజాహితం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పాలకులు కంచె చేలు వేసినట్టు అవుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది.